తిరుమల పరకమణి చోరీ కేసులో తాము ఏ తప్పు చేయలేదు కాబట్టే విచారణకు సహకరిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పరకమణి చోరీ తప్పేమన్న ఆయన దోషులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. విచారణకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా తెలిపారు. పరకమణి కేసులో విజయవాడలోని సిఐడి కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డిని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రశ్నించారు. తన పదవీ కాలం ముగిసిన అనంతరం ఈ చోరీ అంశం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచాము అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. పరకామణి